హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి ఆరోగ్యకరమైనటువంటి తిండి పోటీ. అందులో భాగంగా మిలెట్ మార్ట్ నుంచి మేము ఫుడ్ అంతా తీసుకురావడం జరిగింది. బిల్ వచ్చేసి 400 అయింది. ఇన్ని ఫుడ్ ఐటమ్స్ అతి తక్కువ ధరలో ఎక్కువ ఆరోగ్యం అనమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి రాగి సంకటి ఉలవచారు. ఇందులో చింతపండు వేయలేదట, ఉలువలతోనే ఇట్లా చారు చేసిరు అనమాట. మంచి స్మెల్ వస్తూ ఉన్నది ఈ ఉలవచారు అయితే. రాగి సంకటిని ఉలవచారు కాంబినేషన్ లో తినాలి. మాకు మిలెట్ మార్ట్ వచ్చేసి జమ్మిగుంట్లో ఉంది. జమ్మిగుంట్లో చాలా మంచిగా తక్కువ ఖరీదులో ఏదైనా 40 రూపాయలు అంటే ఇప్పుడు ఇది తీసుకుంటే 40 రూపాయలు, ఇది తీసుకుంటే 40 రూపాయలు, 50 మించకుండా ఉన్నాయి అన్నమాట. మళ్ళీ ఆరోగ్యకరమైనటువంటివి, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. వాళ్ళు షుగర్ ఎటువంటి దాంట్లో కూడా షుగర్ వాడరు అనమాట. తాటి బెల్లంతోనే చేస్తారు. ఇది వచ్చేసి చిరుధాన్యాల చద్దన్నం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పజ్జొన్న గడకని ఈ అల్లం పచ్చడి ఇంకా పెరుగు కాంబినేషన్ తో అన్నమాట. ఈ రాగి సంకటినేమో ఉలవచారుతోనే. ఈ చద్దన్నం అయితే ఆల్రెడీ పోపు వేసిరు అనమాట వాళ్ళు. ఇక్కడ వచ్చేసి జావా, ఇది అంబలి ఇది అంబలి, ఇదేమో స్వీట్ అంబలి. ఇది బెల్లంతో చేసిండ్రు. ఇది బెల్లం లేకుండా అనమాట. కొందరు షుగర్ పేషెంట్ ఉంటారు కదా, వాళ్ళకి బెల్లం లేకుండా అనమాట. అంటే కొందరు స్వీట్ ఇష్టపడరు కదా, వాళ్ళకి కూడా అనమాట. ఇది ఇన్ని ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నాం. దానిలో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క వ్యాధికి నిరోధక శక్తి కలిగించేటటువంటి అరికలు, సామలు, అండ్రు కొర్రలు, ఇట్లా 4 రకాల మిలెట్స్, 4-5 రకాల మిలెట్స్ తోని ఈ చిరుధాన్యాలతో పెరుగన్నం తయారు చేస్తారు. ఏవైతే ఈ చిరుధాన్యాలు ఉన్నాయో అవి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్లు, బీపీలు రాకుండా చూసుకుంటుందట. మిలెట్ మార్ట్లో దొరికేది కూడా అంటే అవునవును, ఇది నువ్వు చెప్పేది కంప్లీట్ కాలేదు. రాకుండా షుగర్ రాకుండా, ఇంకా ఇట్లాంటి రాకుండా, ఇంకేదో గుండె జబ్బులు రాకుండా చూసుకోవడం, ఆయాసం కలిగితే వాడేటి ఇట్లాంటి మందులు చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. అక్కడ ఏవైనా కొర్రలు గాని, సామలు గాని, అండ్రు కొర్రలు గాని, ఇవి ఏవైనా జ్యూసులు కూడా దొరుకుతాయి. 6 నెలలు అట్లా వాడి చూడాలి. అప్పుడే మన బాడీ మీద అవి రిజల్ట్ అనేవి ఇస్తాయట. ఇంకా జ్యూసెస్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి చాలా మంది వస్తున్నారట. ఒక వారం రోజులు బుడ్డి గుమ్మడికాయ జ్యూస్, ఒక వారం రోజులు సొరకాయ జ్యూస్, ఇంకో వారం రోజులు కీరా దోశ జ్యూస్, అట్లా మనం అవి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొందరు తయారు చేసుకోలేరు, ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ దగ్గరికి ఎక్కువ వాడితే గుండె జబ్బుల నుంచి నివారణ మనకు ఒంట్లో ఏ జబ్బులైనా నివారించవచ్చు. ఈ చిరుధాన్యాల వల్ల, మిల్లెట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా డాక్టర్లు కూడా ఎప్పటికి చెప్తూ ఉన్నారు, మనం ఎప్పటికీ చేసుకునే ఇడ్లీ రవ్వతోని కాకుండా మీరు ఇట్లా కొర్రలతోని, సామలతోని ఇట్లా ఇడ్లీ చేసుకోండి. దోశలలో కూడా వీటిని యాడ్ చేసుకోండి. మీరు ఒకవేళ అంటే సడన్ గా వీటిని మీ జీవితంలో అలవాటు చేసుకోలేకపోతే కొన్ని యాడ్ చేసుకోండి అని చెప్పేసి డాక్టర్ కూడా చాలా చెప్తూ ఉన్నారు. ఓకే, ఈ రోజు మన తిండి పోటీలు ఉండబోతున్నాయి. అయితే ఫస్ట్ తినేది ఏంటిది? ఫస్ట్ టాస్క్ వచ్చేసి రాగి సంకటి చేయి పెట్టుకున్న తర్వాత లాస్ట్ ఉలవచారు. కొంచెం కారంగా స్పైసీగా తగులుతా మంచిగా ఉంటది కదా. అది తినరాదు, ప్లేట్లన్నీ పక్క పెట్టాల్సి వస్తుంది. అందుకని ఓకే ఫస్ట్ రాగి సంకటి తిందాం. మరి నాకైతే మంచిగా ఉంది, కన్వీనియంట్ గా. సెకండ్ మేము రాగి సంకటి తిన్నప్పుడు ఎప్పుడైనా నాటుకోడి కూర తినేది. కాకపోతే ఇక కొంచెం ఇది వెజ్ టైప్ వాడాలని చెప్పి ఇట్లా తింటున్నాం అన్నట్టు. పజ్జొన్న గడక అల్లం పచ్చడి పెరుగు కాంబినేషన్ లో తినాలన్నట. ఈ రాగి సంకటి ఏమో ఉలవచారు కాంబినేషన్ లో తినాలి. లాస్ట్ కి పెరుగన్నం తినాలంటుంటారు కాబట్టి ఈ పెరుగు అది మనం అది తీసుకున్నాం. ఎంతగానో కలిపినామా? ఓకే. అయ్యో, ఇద్దరికి ఒకటేనా? పోసుకుందాం మరి సపోదాకా. పోసుకో. అబ్బాయి ఇది ఉలవచారు కూడా మస్తు వెరైటీగా మంచిగా ఉంది. కింద పోయేటట్టు పోసుకుంటాను. 1 2 3 నేను పోసుకున్నాను. కన్ను పోసుకున్నాను. 2 టాస్కులు విన్ అయిన మాత్రమే విన్ అయినట్టు. స్టార్ట్. బాగుంది. గంటి అన్ని 2 పెట్టినా, ఈ చారుకు ఒకటి పెట్టినా. మంచిగానే, అంటే రుచిగా ఉండదు అనుకున్నాం కానీ రుచిగా ఉంటున్నాయి. సూపర్ ఉంది.
నాకు ఇది తీసుకురాలా ఇట్లా అసలు అందుకే ఈ చారు సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. కొంచెం చిన్న చిన్న స్పైసీ అనిపించుకుంటూ మంచిగా అనిపించింది. మంచిగా స్పైసీ, మంచి ఘాటు మంచిగా తగులుతుంది. ఆ ఉలువలతో చేసింది ఇది, చాలా బాగుంది. అయిపోయింది చారు పని. చారు దీనికి కూడా పోసుకుందాం బావ, నచ్చింది కదా. అవును, ఇది స్పూన్తోనే తినాలి మొత్తం. ఎందుకు బావా అంతే, అట్లా పెట్టుకుందాం కొంచెం. స్పూన్తో అంటే కొంచెం కష్టం అయినా సరే ఓకే. చేతితోనే కన్వీనియంట్గా ఉంటుంది బావ నాకైతే. ఇప్పుడు చారు పోసుకుందాం ఫస్ట్. ఇది ఏంటిది? ఇది నేను చారుతోనే పోసుకుంటాను. అదే లేదు, స్పూన్తోనే తింటే లేకుండా లేదు. ఇది పజ్జొన్న గడక. షుగర్ పేషెంట్లకి పజ్జొన్నలు అయితే మస్తు షుగర్ వ్యాధిని మస్తు తగ్గిస్తూ ఉంటాయట. జొన్న రొట్టె కూడా చేసుకుంటూ ఉంటారు కదా. సో జొన్న రొట్టె రాని వాళ్ళు ఇదైతే ఈజీగా ఇట్లా తయారు చేసుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి పజ్జొన్న గడక. ఓకే 1 2 3 స్టార్ట్. ఫస్ట్ టాక్ నేనే విన్నారు, బాగా ముందే పోసుకున్నాడు, నాకు చెప్పలే. ఫోన్ చెప్తా. ఇది అల్లం పచ్చడి. అది వదిలే, పెరుగు కూడా పోసుకోమన్నారు కానీ నాది అయిపోయింది. అది ఇట్లా తినాలి అట్లా తినాలి. నేను చారు నీళ్ళ కలిపినాం, అయిపోయింది. దగ్గర తినేసిన మంచి కూడా అది. అవును బాబు, పెరుగుతో తింటే బాగుంది. ఈజీగా గెలిచేసిన సెకండ్ టాస్క్. చూడండి మొత్తం అయిపోయింది. అరే పెరుగుతో తింటే మంచిగా అనిపిస్తుందా? ఇవి మూడు చూసినప్పుడు ఎంత కట్మెంట్తో అనుకున్నా కానీ రెండింటికైతే అంతగా నాకైతే అంతగాలే. కాకపోతే ఒక్కొక్కటి 300 గ్రాములు ఉన్నాయి. ఇది 300 రాగి సంగటి 350 గ్రాముల రాగి సంగటి. ఇది 330 గ్రాములు ఎంతో ఇది ఉంది. అది కూడా ఇది 300 గ్రాములు ఎంతో ఉంది. కాదు 280 300 ఎంతో ఉంది. మొత్తం కలిసి 1 kg దాకా అయింది. ఇక్కడనే మేము జోకే పెట్టుకుంటాం ఏదైనా దీంతో. నెక్స్ట్ లాస్ట్ టాస్క్ వచ్చేసి ఇది పెరుగన్నం అన్నం కాదు, ఇది చద్దన్నం. ఇందులో కాజు కూడా మంచిగా ఇట్లా వేస్తారు. కాజును ముక్కలు చేసి ఆ పొడి కూడా వేస్తారు. నిమ్మకాయ చిరుధాన్యాల పెరుగన్నం. ఓకే, ఎందుకంటే ఆరోగ్యం కాదంటే మరి కొంచెం మెల్ల తింటా అని. మిలెట్ మాటలో అసలు ఆరోగ్యం కాదు అనేది ఏది ఉండదు. అంబలి, జావా, ప్రతి ఒక్కటి. చాయ్కి బదులు చాలా మంది ఈ జావా తాగడానికి మస్తు ఇష్టపడుతూ ఉన్నారట. ఇది స్వీట్ జావా అనమాట. ఇది చాలా మంది అంటే చాయ్ని రీప్లేస్ చేస్తుంది. దానివల్ల చాయ్ వల్ల కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి అది అని అనుకుంటారు కదా. ఇదైతే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది ఎప్పటి తాగడం వల్ల 24 రకాల సమస్యలు అంటే వ్యాధులను నివారిస్తుందట. ఇప్పుడు చద్దన్నము, ఈ నిమ్మకాయ పచ్చడి కొంచెం వేసిళ్ళు, కొంచెం పులుపులా మంచిగా అనిపిస్తుంది. తర్వాత లాస్ట్ కి రెండు జావాలు, ఈ జావాలు తాగాలి. ఇది ఒకటి స్వీట్ జావా, ఒకటి స్వీట్ లేకుండా జావా. ఓకేనా? 1 2 3 స్టార్ట్. దీనిలో అన్ని పప్పులు ఉంటాయి, నవలి మింగాలి. నేను ఏం చేస్తా బాగా అదే చేస్తాడు, కాపీ పేస్ట్. బాదమక్కలు ఆస్వాదించుకుంటూ తినాలి. విన్నర్. సరే మా సరే విన్నర్ విన్నర్ విన్నర్. ఇది ఒక టీ లాగా తాగాలి, దాని ఒక ఫీల్.
నిజంగానే అది మస్తు టేస్ట్ ఉంటుంది. మిల్లెట్ మార్ట్లో బాగా నచ్చింది అని అంటే ఇదే, వేడి వేడిగా ఇస్తారు అక్కడ తాగేటప్పుడు, ఇట్లాంటి సీసం గ్లాసులలో ఇస్తారు, మస్తు ఉంటారు. నాకు దీనికన్నా ఈ పెరుగన్నం సూపర్ అనిపించింది. అది కూడా రాగి సంగటి అన్ని బాగున్నాయి. అసలు రాగి సంగటికి నాటుకోడి కూర పెట్టుకుని తింటాం కదా, అట్లాంటిది దీనిలో అవసరమే లేదు. ఉలువ చారు అంత ఘాటు ఉంది, చికెన్ ని రీప్లేస్ చేసేంత ఘాటు, మస్తు టేస్ట్ ఉంది, మస్తు ఉంది అసలు ఈ చారు. అసలు ఇంక ఇంత మిగిలింది, ఇది ఖచ్చితంగా అన్నంకి వేసుకొని తింటాం, అంత బాగుంది అసలు. ఇది మంచిగా ఉంది, మళ్ళీ చింతపండు వాడకుండా అంత వెల్లుల్లి ఎండు మిరపకాయలతోని మస్తు చేసిర్రు, అసలు టేస్టీ ఉంది. ఆరోగ్యాన్ని టేస్టీగా ఎట్లా తినాలి అనేది ఈ మిల్లెట్ మార్ట్ ముఖ్య ఉద్దేశము. చాలా బాగుంది. అక్కడ ఇంకా మన జావా కాసుకోవడానికి, అంబలి కాసుకోవడానికి ఆ ప్యాకెట్లు కూడా దొరుకుతూ ఉన్నాయి. 270 రూపాయలట. మేము కూడా ఒకటి పట్టుకొచ్చుకోవాలని అనుకున్నాం, కానీ ఈ తేనె పట్టుకొచ్చుకున్నాం. తేనె ఒకసారి చూపెట్టు. 350 రూపాయలు తేనె. ఈ తేనె తీసుకొచ్చినాం. తేనె 350 రూపీస్ న్యాచురల్ తేనె. న్యాచురల్ తేనె. ఇది చిన్న ఈగల తేనె అట. చిన్న ఈగల తేనె. చిన్న ఈగల తేనె మంచిదట ఆరోగ్యానికి. అంటే తేనె కూడా రోజు ఒక స్పూన్ అట్లా పరిగెత్తి, తేనె నిమ్మకాయ అట్లాంటి తాగితే కూడా కొంచెం హెల్త్ మంచిగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా తీసుకుంటాం, మంచిగా కడుపు నిండా తింటుంటాం. ఎందుకంటే మనం బతికేది ఒక్కడి బువ్వ కోసమే అన్నట్టు. ఎటువంటి కెమికల్స్ కలపకుండా సూర్యరశ్మి ద్వారా శుద్ధి చేయబడిన తేనె మాది. ప్రతిరోజు గోరువెచ్చని వేడి నీళ్ళల్లో తేనె నిమ్మరసం కలిపి అందరూ వాడండి. రక్తము చురుకుగా పనిచేయుటకు సహకరిస్తుంది. తేనెలో ఫ్రిడ్జ్లో పెట్టకండి, సూర్యరశ్మిలో పెట్టవచ్చు అట. అసలు మళ్ళీ ఏదైనా అక్కడ దొరికేది కానీ, అక్కడ వాళ్ళు తయారు చేసేదాన్ని అన్ని ప్రతి దాని గురించి, దానికి ఏం పోషక విలువలు ఉంటాయి, అది ఏ వ్యాధి గురించి అది ఎక్కువ పనిచేస్తుందని కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది ప్రమోషన్ అయితే కాదు, మాకు నచ్చింది కాబట్టి మేము మెయిన్ తెచ్చుకొని తింటాం అంతే తప్ప మాకు ఏదైనా మేము ఆడ పైసలు కట్టేస్తాం. ఎందుకంటే ఎవరికి ఎటువంటి నష్టం చేసుడు అట్లా ఏమి ఉండదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అందుకని బిల్లు కూడా చెప్పినాం 400 అయింది. ఇవన్నీ తెచ్చుకుంటే 400 అయింది. మేము దీని గురించి మంచి అనేది ఎక్కడి నుంచి అయినా నేర్చుకోవచ్చు కదా, అట్లయే మంచిది కాబట్టి ఇట్లా మేము తింటున్నాం అని చెప్పడం అంతే. బాగుంది, మాకైతే మంచి నచ్చింది. ఈ రోజు తిన్నా ఇట్లా నీకేం నచ్చింది బాబు? నాకు పెరుగు అన్నం నచ్చింది, ఇది నచ్చింది. ఇది మన ముద్ద రాగి సంగటి. నాకు రాగి సంగటి నచ్చింది. ఇది స్వీట్ ఇది నచ్చింది. పోయినసారి స్వీట్ మేము ఇదివరకు తెచ్చుకున్నప్పుడు స్వీట్ జావా ఉంటుందని మాకు తెలియదు. జావా అన్న వల్ల వాళ్ళు ఏదో అన్నారు అనవల్ల సరే అని చెప్పి అన్నాం. అప్పుడు ఇచ్చినప్పుడు స్వీట్ లేని జావ వచ్చింది. ఇప్పుడు స్వీట్ ఉన్న జావ వచ్చి మంచిగా తీయగా మంచిగా అనిపించింది అసలు ఈసారి. అయితే నేను ఫస్ట్ ఇదే తాగుదాం అనుకున్నా, నా చెయ్యి ఇక్కడికే పోయింది. ఇక నాకు అర్థమైంది ఇది తాగుతా మళ్ళీ సప్ప తాగుది, సప్ప తాగినాకనే ఇది తాగుదాం అని చెప్పేసి అట్లా అదనమాట. ఇదండి ఈ ఆరోగ్యకరమైన తిండి పోటీ. అందులో నేనే వినడం జరిగింది. ఎప్పుడు ఆరోగ్యమైన ఇంత ఆకుకూరలనో లేకపోతే ఏదన్నా ఉంటే బ్రౌన్ రైస్ అని, రెడ్ రైస్ అని, ఎప్పుడైనా ఆరోగ్యకరమైనది పెట్టినప్పుడు బాగానే గెలిచిండు. ఈసారే నేను ఈ అంబల్ ఉండడం నాకు ప్లస్ అయింది. బాగా పప్పులు అవి ఇవన్నీ ఆ పప్పులను కూడా మింగేసి, నేను బాదం ఉన్నట్టుగా ఓన్ మంచిగా నవ్వులు కూడా మంచిగా తింటా. పొద్దున కూడా బాదం తిన్నా. నేను రోజుకి ఒక 10 బాదం తింటా. 10 బాదం, ఒక 4-5 జీడిపప్పు, కాజు అంటారు కదా, నేను జీడిపప్పు అంట అవి తింటా. కిస్మిస్లు, ఇంకా కిస్మిస్లు కొన్ని, ఎందుకంటే మైండ్ మంచిగా పనిచేస్తుందట, అందుకని కిస్మిస్లు కొన్ని తింటా. మళ్ళీ చియా సీడ్స్ వాటర్ లో తాగుతా. ఆరోగ్యానికి ప్రతి అవి ఎంతవరకు క్వాలిటీ ఉండి ఎంతవరకు మా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందో మాకు తెలియదు, కానీ మా వంతుగా మేమైతే అవైతే తీసుకుంటాను కడుపుకు. అవి మరి ఇట్లా ఈ మందులు వేసినాయి అవి అట్లా ఇవి ఇట్లా అని అంటారు కదా, అట్లా మాకు ఎంత శాతం అట్లా అవుతుందో తెలియదు. కాకపోతే మేము అవన్నీ అయితే ఖచ్చితంగా మా వంతు ఎక్సర్సైజులు చేస్తూ ఆరోగ్యకరమైన అయితే తింటున్నాం అనమాట. ఇదండి సద్ద ఇంకా సరిపోలేదు అనిపించి మంచిగా. ఇంకా కడుపు ఫుల్ తినచ్చు, కానీ ఎంత తినాలనో అంత తినాలి. అమితంగా అంటే మితంగా తినన్నా, అమితంగా తినద్దు, మితంగా తినాలి, మితంగా తినాలి. కానీ నేను 3 తిన్నా కానీ ఇంకా నేను మళ్ళీ ఇంకా తినగలుగుతా అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ఏదైనా ఉంటే మేము ఇట్లా ఏం తిందాం అని అట్లా అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆరోగ్యం కోసం ఆలోచించినప్పుడు అయితే ఖచ్చితంగా మిల్లెట్ మార్ట్కి పోయి తింటా ఉన్నాం. చివరి వరకు ఈ వీడియో వచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నేనే ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ తక్కువ తినండి, ఆరోగ్యంగా ఉండండి, లగ్గిచ్చి తినండి. మేము తింటాం, మీరు చూసి కొంచెం సంబరపడండి. మా ఆరోగ్యం ఎట్లా ఖరాబ్ కాదు, ఎందుకంటే మేము ఎప్పటికీ అలవాటు అన్నట్టు ఇవి తింటాం అవి తింటాం అన్ని తింటాం కాబట్టి మాకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు.
అందరూ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ స్టెప్ కౌంటర్ పెట్టుకొని మరి నడిచి ఏదో స్లిమ్మర్ డే అట 14,000 చిల్లర నడవాలి, 14,000 అడుగులు వేసుడు. మళ్ళీ ఒకటి దీనిలో ఇది చూపెట్టినా ఇది వరకు ప్రతి ఒక్కరు మన శరీరానికి ఖచ్చితంగా వ్యాయామం అనేది అవసరం అట. అందుకోసం అని ఇంట్లో ఉండి కూడా మనం పని చేసి అలిసిపోయి అదే ఎక్సర్సైజ్ అనుకుంటాం. అట్లా కాకుండా కొంచెం నడక అనేది మన జీవితంలో మన ఖాళీ టైం, కొంత ఖాళీ టైం అయినా మనం వ్యాయామం చేయడం అంట, నడవడం. ఇక నడవడం అయితే ఎప్పటికి నడుస్తాం కదా, మళ్ళీ వ్యాయామం చేసేటివి కూడా ఎప్పటికి ఎల్లకాలం చేసేటివి ఎంచుకోవన్నట్టు. అందుకనే మేము ఈ నడవడం ఎంచుకున్నాము. నేను 8,510 ఈ రోజు ఇప్పటి వరకు నడిచిన, మధ్యాహ్నం వరకే 8,510 అడుగులు నడిచిన. ఇది మొత్తం రోజుకొక 10,000 అడుగులు, మినిమం 10,000 దాడుతుంది, 10,000 అడుగులు దాడుతుంది. నేను ఫోన్ పట్టుకొని తిరిగా కాబట్టి సగం గంగడగలుగుతాయి. నేను ఫోన్ పట్టుకోనే తిరగాలంటే కష్టం కదా. అంటే ప్రత్యేకించి సాయంత్రం పూట అయితే ఫోన్ పట్టుకొని తిరుగుతున్నా, అప్పుడు కౌంట్ అవుతాయి. ఇక మిగతా టైంలలో కొంచెం ఆ ఫోన్ పట్టుకోకనో ఏదో ఒకటి నడుస్తాను. ఫోన్ పట్టుకోకుండా ఎక్సర్సైజ్ కూడా చేస్తా, బాగా ఎక్సర్సైజ్ కూడా చేస్తా. మన అది కౌంట్ అట్లా కూడా కౌంట్ చేయదు. ఓన్లీ నడిచింది మాత్రమే తీసుకుంటా. అంటే ఫోన్ పక్కకు పెడితే ఇంకా ఎందుకు కౌంట్ చేస్తే ఫోన్ పక్కకు పెట్టి ఎక్సర్సైజ్ చేస్తాను. అందుకని ఫోన్ దగ్గర ఉంటే అది ఎటో ఒకటి అడిగేస్తా అంటే అది కౌంట్ చేస్తూనే ఉంటది. అట్లా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.